సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. 2024లో వచ్చిన వాళ్ళలో కొందరు 2025లో కనిపించడం లేదు. 2024లో రాని వాళ్ళు మాత్రం 2025లో డామ్ షూర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ హీరో అంటే క్రేజీ ప్రాజెక్ట్ తో వస్తున్నట్టే లెక్క. ఇద్దరు స్టార్స్ తప్ప అందరూ అడుగు పెడుతున్నారు. కనిపించని ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు? స్టార్స్ ఏ సినిమాలతో వస్తున్నారో చూసేద్దామా? 2024లో చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్ సినిమాలు ఒక్కటి రాకపోయినా ఆ గ్యాప్ ను 2025లో భర్తీ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి చిరంజీవి విశ్వంభరతో రావాల్సి ఉన్న విఎఫ్ఎక్స్ వర్క్ లో పర్ఫెక్షన్ కోసం టైం తీసుకుని సాటిస్ఫై అయితే గానీ సినిమాను రిలీజ్ చేయరట. ఈ లెక్కన విశ్వంభర సమ్మర్ కు వెళ్లిపోయినట్లే. మెగాస్టార్ ఇప్పటికే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా, అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సమ్మర్ తర్వాత అనిల్ మూవీ ముందుగా మొదలవుతుంది. ఈ ఏడాది హవా అంతా బాలయ్యది. అందరూ సింగిల్ మూవీతో వస్తూ ఉంటే బాలయ్య మాత్రం 2 సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ తో పాటు సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అవుతోంది. పండక్కి సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ నెక్స్ట్ ఏ మూవీ చేస్తాడో తెలియడం లేదు. డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ ట్రై చేస్తున్నాడని, ఆల్రెడీ కథ వినిపించాడని తెలిసిందే. సినిమా పట్టాలు ఎక్కితే గాని 25లో రెండో సినిమాతో వస్తాడా రాడా అన్నది చెప్పలేం. నాసామిరంగా రిలీజ్ అయి ఏడాదవుతున్నా తను హీరోగా నటించే మూవీని నాగార్జున ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ధనుష్, శేఖర్ కమ్ముల కుబేరాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కూలీలో విలన్ అవతారం ఎత్తాడు. హీరోగా నటించకపోయినా కీ రోల్స్ పోషించిన ఈ 2 సినిమాలు 25లోనే వస్తున్నాయి. బాహుబలి తర్వాత గ్యాప్ లో పడిపోయి 2018, 2020, 2021లో కనిపించని ప్రభాస్ ఆ తర్వాత క్యాలెండర్ ని మిస్ చెయ్యొద్దు అంటూ జాగ్రత్త పడుతూ 1 లేదంటే 2 సినిమాలతో వచ్చేస్తున్నాడు. 23లో సలార్తో, 24లో కల్కితో హిట్ కొట్టిన ప్రభాస్ 25లో రాజాసాబ్ గా వస్తున్నాడు. ఏప్రిల్ 10న రావాల్సిన ఈ హారర్ కామెడీ వాయిదా పడింది. మరోవైపు హను రాఘవపూడి మూవీ చేస్తున్నా ఇప్పట్లో పూర్తి కాదు. 2026లోనే రిలీజ్ అవుతుంది. టెంపర్ నుంచి దేవర వరకు ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతున్న తారక్ ఈ ఏడాది ఆగస్టులో హిందీ మూవీ వార్ 2తో వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ మూవీ 2-3 నెలలో మొదలైనా 25లో రావడం కష్టమే. 24లో కనిపించని రామ్ చరణ్ సంక్రాంతికి గేమ్ చేంజర్ తో వస్తున్నాడు. ఆల్రెడీ బుచ్చిబాబు మూవీలో జాయిన్ అయినా ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదట. రంగస్థలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసినా స్క్రిప్ట్ వర్క్ కోసం లెక్కల మాస్టర్ ఏడాది తీసుకుంటాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావాలంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే. 2025లో కనిపించని హీరోలుగా బన్నీ, మహేష్ నిలిచిపోతారు. 24 సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చిన మహేష్ సమ్మర్లో రాజమౌళి మూవీలో జాయిన్ అవుతాడు. 2 ఏళ్లు సెట్స్ పైన ఉంటుంది కాబట్టి 2026లో రావడం కూడా డౌటే అంటున్నారు. పుష్ప 2 సెట్స్ పై ఉన్నప్పుడే గుంటూరు కారం రిలీజ్ కు ముందే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కమిట్ అయ్యారు. ఈ మూవీతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతోన్న త్రివిక్రమ్ తనని తాను నిరూపించుకోవడానికి ఎక్కువ టైం తీసుకోనున్నాడు. అన్స్టాపబుల్ సీజన్ 4 మొత్తం సినిమా ప్రమోషన్స్ తో నింపేశారా? 4వ సీజన్లో చంద్రబాబు నాయుడు వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ మినహా అందరూ తమ సినిమాల ప్రమోషన్స్ కోసమే వచ్చారా? సినిమాకి హైప్ తీసుకురావాలంటే అన్స్టాపబుల్ షోకి వెళ్లాల్సిందేనా? బాలకృష్ణతో కాసేపు కాలక్షేపం చేస్తే సినిమాకి కిక్ వస్తుందా? వాట్స్ ది స్టోరీ? సంక్రాంతికి 3 సినిమాలు, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాయి. 4 సీజన్స్ లో ఇంతవరకు సీనియర్ హీరో కనిపించలేదన్న లోటును వెంకటేష్ తీర్చాడు. సంక్రాంతికి వస్తున్నాం టీంతో వచ్చి బాలయ్యతో సందడి చేసింది. 4వ సీజన్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఈసారి 2 స్టార్స్ వచ్చారు. పుష్ప 2 రిలీజ్ టైంలో అల్లు అర్జున్ వచ్చి బాలయ్యతో కలిసి డాన్స్ చేశాడు. గేమ్ చేంజర్ 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ షోలోకి అడుగుపెట్టిన వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం 2 సక్సెస్ అవ్వాలన్నాడు బాలయ్య. రామ్ చరణ్ ఎపిసోడ్ లో భార్య ఉపాసన మధ్యలో ఎంట్రీ ఇస్తుందని తెలిసింది. సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ డాకు కూడా ఉండటంతో హోస్ట్ కాస్త గెస్ట్ గా మారి బాబీ తమన్ నిర్మాత నాగవంశీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ ఎపిసోడ్ ను జనవరి 3న ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆ వెంటనే రామ్ చరణ్ ఎపిసోడ్ లైన్ లో ఉంటుంది. దీంతో సీజన్ 4 ఎండ్ కార్డ్ పడుతుందని తెలిసింది. అన్స్టాపబుల్ షోకు బన్నీ రెండోసారి వచ్చాడు. పుష్ప రిలీజ్ టైంలో ఒకసారి, పుష్ప 2 రిలీజ్ అవుతున్న సమయంలో మరోసారి వచ్చాడు. రెండోసారి వచ్చాడు. కొత్త విశేషాలు ఏం చెబుతాడులే అనుకుంటే రొటీన్ గా కాకుండా ఫ్రెష్ గా అనిపించింది. బన్నీ తల్లి నిర్మల రావడం విశేషం. అన్స్టాపబుల్
అన్స్టాపబుల్ 4వ సీజన్ కొత్త సినిమాల ప్రమోషన్ షోగా మారినా బాలయ్య హోస్టింగ్ ఫ్రెష్ గా అనిపించింది. లక్కీ భాస్కర్ రిలీజ్ కు ముందు దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి సందడి చేశారు. సినిమా గురించి పెద్దగా క్వశ్చన్స్ లేకుండా ఫన్నీగా సాగడంతో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. కంగువా రిలీజ్ కి ముందు అన్స్టాపబుల్ షోలో పాల్గొని తెలుగు ప్రమోషన్ స్టార్ట్ చేశాడు సూర్య. అన్స్టాపబుల్ 4th సీజన్ ప్రమోషన్ షోలా అనిపిస్తున్నా ఫ్రెష్ క్వశ్చన్స్ తో అంచనాలు పెంచేస్తుంది. పుష్ప 2 రికార్డ్స్ బద్దలు కొడుతుందని బన్నీ టీం ముందే ఊహించిందా? రిలీజ్ తర్వాత ఫంక్షన్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలి, పార్టీ ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలన్న ప్లాన్ కూడా చేసేసారా? అయితే అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ తో పుష్ప టీం కుదేలైపోయింది. 31st మిస్ అయిన ఆ గ్రాండ్ పార్టీ ఏంటో చూసేద్దామా? పుష్ప 2 హిట్ అవుతుందని, ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ చేస్తుందని పుష్ప 2 టీం ముందే ఊహించింది. ఎక్స్పెక్ట్ చేసినట్టే మొదటి రోజు వరల్డ్ వైడ్ 304 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. ఇక హిందీలో 800 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 623 కోట్లతో స్త్రీ 2 పేరు మీదున్న అత్యధిక వసూలను పుష్ప 2 బ్రేక్ చేస్తుంది. ఇన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని ముందే ఊహించకపోయినా హిట్ అవుతుందని, డిసెంబర్ 31న గ్రాండ్ పార్టీ ఇవ్వాలని ముందే బన్నీ టీం అనుకుందట. యాక్టింగ్ స్టార్ట్ చేసి 20 ఏళ్లైన సందర్భంగా బన్నీ గతంలో కొంతమందిని ఫారెన్ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు. ఈసారి ఇక్కడే ఇవ్వాలనుకున్న పార్టీ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తో క్యాన్సిల్ అయింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా బన్నీ సంధ్యా థియేటర్ కు వెళ్లడం, అక్కడ జరిగిన తొక్కిసలాటలో అభిమాని రేవతి చనిపోవడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు బన్నీ కలలను తారుమారు చేశాయి. లేదంటే దేశమంతా 10 సక్సెస్ ఈవెంట్స్, 10 ఇంటర్వ్యూస్ తో అల్లు అర్జున్ సందడి చేసేవాడు. పరిస్థితులు హీరోను బయటకు రాకుండా, సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా చేశాయి. ఇలా డిసెంబర్ 31న పుష్ప గ్రాండ్ పార్టీని మిస్ అయ్యాడు. జవాన్ తో 1000 కోట్లు కలెక్ట్ చేసిన తమిళ దర్శకుడు అట్లీకి గట్టి దెబ్బే తగిలింది. హిందీలో డైరెక్టర్ గా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న అట్లీ నిర్మాతగా డిజాస్టర్ చూశాడు. పెట్టిన ఖర్చులో సగంలో సగం కూడా రాలేదు. మరి ఈ ఎఫెక్ట్ అట్లీ నెక్స్ట్ మూవీపై పడుతుందా? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 ప్రభావం పడకుండా 3 వారాల తర్వాత బేబీ జాన్ ను రిలీజ్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు. పుష్ప 2నే చూస్తామంటున్నారు. బేబీ జాన్ కొత్త సినిమా అన్న పేరే గానీ ఒక్కరోజు కూడా పుష్ప 2 వసూళ్లను మించలేదు. తమిళంలో హిట్ అయిన తేరికి రీమేక్ గా దర్శకుడు అట్లీ బేబీ జాన్ ను నిర్మించాడు. కీర్తి సురేష్ ఈ మూవీతో హిందీలోకి అడుగుపెట్టింది. పల్లైన వారానికే ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మహానటికి ఫ్లాప్ తప్పలేదు. బేబీ జాన్ ను 160 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఇప్పటి వరకు 40 కోట్లు కూడా రాలేదు. ఇక వచ్చేది కూడా ఏముండదంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇప్పటికీ పుష్ప హిందీలో 7-8 కోట్లు రాబడుతుంది. బేబీ జాన్ మాత్రం చేతులెత్తేసింది. జవాన్ రిలీజ్ అయ్యి ఏడాది దాటినా అట్లీ ఇంతవరకు మరో మూవీ ప్రకటించలేదు. బన్నీతో సినిమా ఉంటుందన్న వార్త నిజం కాలేదు. సల్మాన్ ఖాన్, రజనీకాంత్ తో మల్టీ స్టారర్ చేస్తున్నాడన్న న్యూస్ కూడా గాసిప్పే. ఇంతలో నిర్మాతగా బేబీ జాన్ తో నష్టాలు కొని తెచ్చుకున్నాడు. నిర్మాతగా ఫెయిల్ అయిన ఎఫెక్ట్ అట్లీ డైరెక్ట్ చేసే మూవీపై పడుతుందేమో చూడాలి. మరి 2018లో తమిళంలో వచ్చిన లవ్ క్లాసిక్ 96 కి సీక్వెల్ రాబోతోంది. మొదటి పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి సినిమా మొదలవుతుంది. అయితే సీక్వెల్ కథ చెన్నైలో జరగదు, ఫారెన్ లో నడుస్తుంది అని దర్శకుడు ప్రేమ్ కుమార్ చెప్తున్నాడు. డైరెక్టర్ పార్ట్ 2 గురించి ఎలాంటి హింట్స్ ఇచ్చారో చూద్దామా? విజయ్ సేతుపతి, త్రిష నటించిన తమిళ చిత్రం 96 కు సీక్వెల్ ఉంటుందని, ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయిందని చెప్పాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. త్రిష, విజయ్ సేతుపతి డేట్స్ ఎప్పుడిస్తే అప్పుడు సీక్వెల్ తీస్తానన్నారు. కార్తీ, అరవింద్ స్వామితో ప్రేమ్ కుమార్ తీసిన సత్యం సుందరం సినిమా ప్రమోషన్ లో 96 సీక్వెల్ పై ఓపెన్ అయ్యాడు దర్శకుడు. సత్యం సుందరం థియేటర్స్ లో ఆడకపోయినా ఓటీటీలో సూపర్ హిట్ అయింది. 96 ఫస్ట్ పార్ట్ లో స్కూల్ రీయూనియన్ కు విదేశాల్లో ఉండే త్రిష చెన్నైకి వస్తుంది. సెకండ్ పార్ట్ కథ మలేషియా, సింగపూర్ లో సాగుతుందని దర్శకుడు తెలిపాడు. స్టోరీ ఎక్కడ నడిచినా డైరెక్టర్ మార్కు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో హాట్ టచ్ చేయడం డైరెక్టర్ స్పెషాలిటీ. తమిళ బ్లాక్ బస్టర్ 96 ను తెలుగులో శర్వానంద్, సమంతతో జాను పేరుతో రీమేక్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ లెక్కన 96 సీక్వెల్ ను రీమేక్ చేసే ఛాన్స్ లేదు. మహారాజాతో విజయ్ సేతుపతి తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గర కావడంతో 96 సీక్వెల్ ను డబ్ చేసి రిలీజ్ చేస్తారు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అనిల్ రావిపూడి విజన్ తో డిఫరెంట్ ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, చంటి, బొబ్బిల్ రాజా గెటప్స్ తో, నిర్మాత దిల్ రాజు ఘర్షణ స్టైల్లో అనిల్ రావిపూడి జయం మనదేరా గెటప్ తో కనువిందు చేశారు. లారెన్స్ మరోసారి దెయ్యాన్ని నమ్ముకుంటూ కాంచన 4 ను అనౌన్స్ చేశాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. గ్లామర్ బ్యూటీ బుట్టబొమ్మను దెయ్యంగా చూపించనున్నాడా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య లేడీ లీడ్ రోల్లో మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. అజిత్ విదా ముయర్చి సంక్రాంతి రేసులో దిగే వరకు నమ్మకం లేదు. ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయకపోవడంతో అజిత్ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు.